ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, కీలక తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా రిలకైతే వెళ్ళిపోతుందండి. ఇవాళ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోకుండానే సహజన పేరుతో కలిసి జీవిస్తున్నారు. అయితే కొన్నాళ్ళ తర్వాత వీరి మధ్య విభేదాలు వస్తాయి. కొందరు అమ్మాయిలు లైట్ తీసుకోగా మరికొందరు మాత్రం తమను పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి మోసం చేశారంటూ కోర్టులను పోలీస్ స్టేషన్లో ఆశ్రయిస్తున్నారు. అత్యాచారం కేసులు పెట్టి అబ్బాయిలపై చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఇలాంటి వాళ్లకు షాక్ ఇస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు అయితే ఇచ్చింది. ముఖ్యంగా ఇలాంటి కేసులు అత్యాచారం కేసుల కిందకు రావంటూ వీటిని ఆ కేసుల కింద అస్సలే పరిగణించలేమంటూ వ్యాఖ్యానించింది. పూర్తిగా వివరాలు. మహారాష్ట్రలోని సతారాకు చెందిన ఓ మహిళ అప్పటికే పెళ్ళయింది. కానీ మరో వ్యక్తితో ప్రేమలో పడగా భర్తను వదిలేసి ప్రియుడు చేరింది. ముఖ్యంగా 2022 జూలై నుంచి 2023 వరకు అతడితోనే సహజీవనం చేసింది. ఈ మధ్యకాలంలో భర్త కుల పెద్దలకు చెప్పి పంచాయతీ పెట్టించగా అతడితో విడాకులు తీసుకుంది. మరోవైపు ప్రేమికుడు కూడా ఆమెకు బ్రేకప్ చెప్పాడు. దీంతో సదరు మహిళా ప్రియుడిపై ట్రయల్ కోర్టులో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను బలవంతంగా శారీరకంగా వాడుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆమె ప్రియుడు మాత్రం ఈ ఆరోపణలు తోసిపుచ్చాడు. బలవంతంగా ఏమీ తాను మహిళతో సంబంధం సాగించలేదని, ఇద్దరి ఇష్టపూర్వకంగానే కలిసి ఉన్నామని చెప్పాడు. ఆరోపణలు. ఆగస్టు 2023 ట్రయల్ కోర్టు అతడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించడంతో సుప్రీంకోర్టు అప్పీల్ దాఖలు చేశాడు. అయితే ముందస్తు సమాచారం లేకుండా సదరు మహిళ అతడి సొంత గ్రామానికి వెళ్ళడాన్ని కూడా ధర్మాసనం తప్పుపట్టింది. అతడు దూరమైపోతాడన్న బాధ, భయంతోనే ఆమె అత్యాచార ఆరోపణలు చేసినట్లు గుర్తించింది. 25 ఏళ్ల వయసులో కలిగిన నిందితుడి జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు అయితే ఇచ్చింది. పరస్పర అంగీకారంతో సహజనం చేసిన జంట ఆపై విడిపోవడం క్రిమినల్ కేసులో దాఖలు చేయడం కారణం కారాదని తేల్చెప్పింది.